లాటిన్ అమెరికాలోని వెనెజువెలా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశం. దక్షిణ అమెరికాలోని ఉత్తర సముద్ర తీరంలో ఉన్న ఈ దేశం జీవ వైవిధ్యంలో ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. రాజధాని కారకాస్ కాగా అధికారిక కరెన్సీ వెనుజులా బొలివర్. ఒకప్పుడు సంపన్న దేశంగా గుర్తింపు పొందిన వెనెజువెలా నేడు ఆకలి, నిరుద్యోగం, వలసలు, రాజకీయ గందరగోళానికి ప్రతీకగా మారింది. ఇక్కడి సంక్షోభం కేవలం ఒక దేశ అంతర్గత సమస్య కాదు, ఇది అంతర్జాతీయ రాజకీయాలపై చూపుతున్న ప్రపంచీకరణ ప్రభావం. అపారమైన సహజ సంపద ఉన్న వెనెజువెలా ఎందుకు ఈ స్థాయికి పడిపోయింది? సంక్షోభానికి మూల కారణాలేంటో విశ్లేషిద్దాం. కమ్యూనిస్టు దిగ్గజ నేత హ్యూగో చావేజ్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన నికోలస్ మదురో సామ్యవాద విధానాలను కొనసాగిస్తానని చెప్పి క్రమంగా అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. మొదట ప్రజల మద్దతుతో సాగిన మదురో పాలన కాలక్రమేణా ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే దిశగా సాగిందని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు, ప్రతిపక్ష నేతల అరెస్టులు, మీడియాపై ఆంక్షలు, న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై సందేహాలు తదితరమైనవి దేశాన్ని రాజకీయ అస్థిరత వైపు నడిపించాయి. మడురో ప్రభుత్వాన్ని నియంతృత్వ పాలనగా ప్రతిపక్షం అభివర్ణిస్తుంటే, ప్రభుత్వం మాత్రం అమెరికా నేతృత్వంలోని విదేశీ శక్తుల కుట్రలే దేశ సంక్షోభానికి కారణమని చెప్పుకొచ్చింది. అధికార విపక్షాలతో వెనెజువెలా సమాజం రెండుగా చీలిపోయింది. 2025లో వివాదాస్పద ఎన్నికల తర్వాత మడురో మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో సమయం ముగిసింది అంటూ హెచ్చరించారు. వెనెజువెలాలో కొన్ని సంవత్సరాలుగా అధ్యక్షుడు నికోలస్ మడురో నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర విమర్శల నడుమ కొనసాగుతోంది. మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలపై 2026 జనవరి 3న అమెరికా మిలిటరీ స్ట్రైక్స్ తో మడురోను కిడ్నాప్ చేసి న్యూయార్క్ కోర్టుకు తీసుకువచ్చారు. ఇది దేశాన్ని మరింత అస్థిరతలోకి నెట్టింది. వెనెజువెలా అతిపెద్ద బలం, అదే దాని బలహీనతగా మారింది. ఈ దేశంలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అయితే ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థ PDVSA అసమర్థతతో అవినీతి రాజ్యమేలిందనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి, అనుభవజ్ఞులైన ఇంజనీర్ల వలస, అంతర్జాతీయ ఆంక్షలతో ఎగుమతులు మందగించడం వంటి కారణాలతో చమురు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు రోజుకు 30 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేసిన వెనుజులా ఇప్పుడు సగం కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితికి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక్క రంగం మీదే ఆధారపడింది. ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చేయలేదు. అప్పుల మీద అప్పులు చేశారు. అప్పు తీర్చే సామర్థ్యం లేకపోయింది. విదేశీ ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడాల్సి వచ్చింది. దీని ప్రభావం నేరుగా ప్రజలపై పడింది. ప్రజలు పేదరికంలో కూరుకుపోయారు. వెనెజులా దేశంలోని దుర్భర పరిస్థితులతో లక్షలాది ప్రజలు దేశం విడిచి వెళ్లారు. భయంకరమైన ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, ఆహారం, ఔషధాల కొరత, నిరుద్యోగం పెరుగుదల, జీవన వ్యయం పెరిగి ఆదాయాలు పడిపోయాయి. మధ్యతరగతి దాదాపుగా అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. పొరుగు దేశాలకు లక్షల సంఖ్యలో వలసలు పెరిగాయి. ఇది లాటిన్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వలస సంక్షోభంగా మారింది. చమురు ఎగుమతులు పూచీకత్తుగా చైనా నుంచి లోన్లు తీసుకోవడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఇదే అదునుగా చైనా వెనెజువెలాకు మద్దతుగా నిలుస్తున్నట్లు చేసి అంతర్జాతీయ మార్కెట్ కన్నా తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకుంది. దీంతో వెనెజువెలా ఒక దేశంగా కాకుండా ప్రపంచ శక్తుల రాజకీయ చదరంగంగా మారిపోయింది. చమురు నిక్షేపాలపై ఎప్పటినుంచో కన్నేసిన అమెరికా సమయం కోసం వేచి చూస్తోంది. మదురో ప్రభుత్వ అస్థిర విధానాలు, ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు, రక్షణ శాఖ నిర్భలంగా వ్యవహరించడం అమెరికాకు కలిసి వచ్చింది. చమురు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఎత్తుగడ వేసిన అమెరికా, యూరోప్ దేశాలు వెనెజువెలాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య పతనం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు తరచుగా చేశాయి. ఇటీవలి పరిణామాల్లో మడురోను అరెస్టు చేసి అమెరికాకు తరలించడం ఈ ఘర్షణను కొత్త దశకు తీసుకెళ్లింది. అమెరికా వాదన ప్రకారం మడురో ప్రభుత్వం నార్కో స్టేట్ గా మారిందని, డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా అంతర్జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించింది. కానీ విమర్శకుల అభిప్రాయం వేరేలా ఉంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో
ప్రభుత్వం కంటే సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. ఇది ఒక దేశాన్ని శిక్షించడమే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కాదని రాజనీతివేత్తలు అంటున్నారు. ట్రంప్ ప్రకటన ప్రకారం అమెరికన్ కంపెనీలు చమురు పరిశ్రమను పునరుద్ధరిస్తాయని, ఇది $1.7 ట్రిలియన్ విలువ చేస్తుందని అంచనా. We're going to be running it with a group, and we're going to make sure it's run properly. We're going to rebuild the oil infrastructure, which will cost billions of dollars. It'll be paid for by the oil companies directly. Be reimbursed for what they're doing, but that's going to be paid. And we're going to get the oil flowing the way it should be. As you know, it was just a minor flow. It was actually a minor flow for what they have. But we're going to run it properly, and we're going to make sure the people of Venezuela are taken care of. We're going to make sure the people that were forced out of Venezuela by this thug are also taken care of. వెనజులా దేశ భవిష్యత్తు ఇప్పుడు అత్యంత కీలక దశలో ఉంది. రాజకీయ చర్చలు లేకుండా, పారదర్శక ఎన్నికలు నిర్వహించకుండా, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టకుండా సంక్షోభం నుంచి బయటపడటం అసాధ్యం. ఈ సంక్షోభం ప్రభుత్వ వైఫల్య విధానాలు మాత్రమే కాదు, సహజ వనరులు ఉన్నా సరైన పాలన లేకపోతే దేశం ఎలా కుప్పకూలుతుందో చెప్పే హెచ్చరిక. వెనజువేలా తిరిగి నిలబడాలంటే అధికారం కన్నా ప్రజల శ్రేయస్సు ప్రధానంగా, విదేశీ శత్రుత్వాల కంటే జాతీయ సమగ్రతను కాపాడే నేత కావాలి. సంపద రాజకీయాల కంటే బాధ్యతాయుత పాలన లక్ష్యంగా సాగాలి. ప్రకృతి సంపద దేశాన్ని గొప్పదాన్ని చెయ్యదు. దానిని న్యాయంగా, బాధ్యతతో పాలించే నాయకత్వమే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ దేశాలన్నిటికీ వర్తిస్తుంది.